తుఫాను వచ్చిన కాడ నుండి ఆ తల్లిని కాపాడారు. ఆ తల్లికి దండం పెట్టుకున్నాము. మాకు ఏ హాని జరగలేదు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం పెద్ద పండుగలా చేసుకుంటాము. ఆ తల్లి పసుపు కుంకుమ అన్నీ పెట్టుకుని పాలు అన్నీ కలిపి ఇస్తాము. ఆ గంగమ్మ తల్లి మాకు చల్లగా చూస్తుంది. తుఫాను పెద్ద తుఫాను ఉద్దురు తుఫాను వచ్చి సునామీ వచ్చిందండి. సునామీ వచ్చి మొత్తం అన్ని ఊర్లు కొట్టిపోయింది, కానీ మా ఊరు బాగానే ఉంది. ఇక్కడ అమ్మవారి తల్లిలు అందరూ మాకు కాపాడారు. ఆ గంగమ్మ తల్లికి ప్రతి సంవత్సరం పండుగ చేసుకుంటున్నామండి. గంగమ్మకి మేము తనుసుకొని ఆ తల్లికి తనుసుకొని పట్టుకుంటామండి గుడి. ఆ పసుపు కుంకుమ ఆడపిల్ల పెట్టినట్టు పెట్టుకుంటాం. 2004లో సునామీ వచ్చింది. ఆ పరిణామంగా ప్రతి సంవత్సరం మేము గంగాదేవి పండుగ అంటూ డిసెంబర్ 26ని చేసుకుంటూ వస్తాం. ఇప్పటికీ సంవత్సరానికి 22 సంవత్సరాలు అవుతుంది సునామీ వచ్చి. సంవత్సరం మా గంగమ్మ మమ్మల్ని బాగా చూడాలని మా మత్స్యకారులందరికీ వెళ్ళే వైపు కొంచెం మాకంటూ బతుకు వేయాలని మేము సంవత్సరం ఇలాగ పూజ చేసుకుంటూ ఉంటాం. మా గంగమ్మ మాకు ఏదైనా మాకు గంగమ్మ అన్ని ఒక ఉరుముకైనా మెరుపుకైనా ఆవిడ మమ్మల్ని అందులో ఆవిడ ఒళ్ళోకి వెళ్ళాం కాబట్టి మా అందరినీ బిడ్డలుగా చూసి చేస్తుంది కాబట్టి మా గంగమ్మ ఉందని మాకు ఆపాడి ధైర్యం ఉంటుంది. ఆ తల్లి కోసం సంవత్సరం మేము జనవరి 26 అంటూ ఈ రోజుని చేసుకుంటూ ఉంటాం. గ్రామ పండగగా చేసుకుంటూ ఉంటాం. పూజ అంటే పాలు బిందులో నీళ్లు వేసుకొని పసుపు కుంకుమ అన్నీ కలిపి మామూలుగా అమ్మవారికి ఎలా మొక్కుకుంటామో పసుపు కుంకుమ పట్టుపళ్ళు కొబ్బరికాయ అంటూ అన్నీ ఇచ్చి ఆ తల్లిని అన్నీ చేసుకుంటాం అన్నమాట. మాకు వెళ్ళింది ఇటుకసే వెళ్తామండి, గంగలోకి ఎక్కి వెళ్తామండి మగవాళ్ళందరూ. మాకు క్షేమంగా రమ్మని మగవాళ్ళందరినీ మేము బతికింది కూడా గంగలోనే బతికితారండి మా భర్తలందరూ. అయితేనేమే క్షేమంగా రమ్మని దండం పెట్టుకుంటామండి. 2004 నుంచి తుఫాను వచ్చింది, మా కూతురు తుఫాను. అప్పటి నుంచి మేము సముద్రంకి తల్లికి గంగమ్మ తల్లికి శాంతి మేము పూజ చేస్తాము. మా పిల్లలు మా మగవాళ్ళు అందరూ గంగలోకి వెళ్తారు. ప్రతి సంవత్సరం మేము ఈ రోజునాడు అమ్మకి శాంతిమని దండం పెడతాం. మళ్ళీ మాకు ఇలా రాకూడదు అనేసి మేము అందరం మా పిల్ల తల్లి అందరం దాని మీద బతుకుతాం. చదువుకున్నా మా పిల్లలకు ఉద్యోగాలు రావు, ఎంత చదివినా దాంట్లోనే పడాలి. మరి మేము దాని మీదే బతుకుతాం. మేము మాకు బతుకు తెరువు లేదు, ఆ తల్లి మీదే పడతాం. మేము ఆ తల్లే మాకు ఆదరవ. మాకు ఇంక తిరిగి మెరుగు ఏ ఆదరవ లేదు. మాకు తల్లే ఆదరవ. మాకు ఎటుక చూద్దామన్నా మాకు ఆ గంగమ్మ తల్లే పురస్కారం చేయాలి. మాకు తల్లి 10 మంది తల్లి మీద బతుకుతాం మేము.